ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Download and subscribe to ETV Win. సెక్షన్ 143 ప్రకారం 3 ముద్దులు 6 హగ్గులతో కూడిన కఠిన కారాగార శిక్ష ఉంటుంది. దానికి మీరు రెడీయా? అబ్బా ఈ శిక్ష భలే ఉంది, నేను రెడీ. అన్నయ్య చెల్లెమ్మా సార్ ప్లీజ్ సార్, ఈరోజు సిస్టర్కి సరెండర్ అవ్వండి. చూసావా, వీళ్ళు కూడా నాకే సపోర్ట్. అరే చాలా చిక్కొచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేయాలి? సార్ సాల్ట్ హల్వా టైప్లో సాల్ట్ కోవా సాల్ట్ డిన్నర్ ఏర్పాటు చేస్తుందేమో. ముందు స్టేషన్ నుంచి పారిపోయి ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి తినండి సార్. అమ్మో సాల్ట్ హల్వానా, టైంకి గుర్తు చేసావు. ఓకే కావేరి. ఏంటి మీరిద్దరూ గుసగుసలు మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు చెల్లెమ్మా, ప్రోగ్రామ్ మీరు సెట్ చేసుకోండి, స్టేషన్ మొత్తం నేను చూసుకుంటానా అని చెప్తున్నా. అంతే కదా సార్? అంతే అంతే. థ్యాంక్స్ అన్నయ్య. సరే బర్త్డే సర్ప్రైజ్ ప్రోగ్రామ్ ఏంటో చెప్పు. కేక్ కటింగ్, తర్వాత నాగార్జున సాగర్, అక్కడ ఓ టెంపుల్లో దర్శనం, ఆ తర్వాత అలా లాంగ్ డ్రైవ్ చేసుకుంటూ ఆర్ఎఫ్సి. ఓ ఆర్ఎఫ్సియా, సూపర్. బర్త్డే సెలబ్రేషన్స్ కి సూపర్ స్పాట్. మీలాంటి లవర్స్ కి మంచి రొమాంటిక్ డెస్టినేషన్. అక్కడికి వెళ్ళిన సామి రంగా థీమ్ గార్డెన్ లో ఒక లవ్ సాంగ్, బర్త్డే పార్క్ లో కితకితలు, బాహుబలి సెట్ లో చక్కటి ఫొటోస్, ఫిలిం దునియా, ఫండు స్పాన్, లైవ్ షో అన్ని చూసేద్దాం. ఊరు నాయనో, చాలా ప్లాన్ చేసుకొచ్చావు కావేరి. ప్లాన్ కాదు మహానుభావా, ఆల్రెడీ టికెట్స్ రూమ్స్ అన్ని బుక్ చేశాను. ఇదంతా నిజమా? మరి నాకు చెప్పలేదేంటి? చెప్తే సర్ప్రైజ్ అయ్యేవాడివా? ఎందుకు వచ్చిన గొడవ సార్? పెళ్లికి ముందే మా సిస్టర్ కి సరెండర్ అయిపోండి, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారు. ఇంత లాంగ్ డ్రైవ్ ప్లానింగ్ ఉందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కావేరి. హ, అవన్నీ నాకు తెలియదు, రావాల్సిందే. ఇదంతా నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేద్దాం కావేరి. హా, నెక్స్ట్ ఇయర్ పెళ్ళైపోతుంది, ఇంత స్వేచ్ఛ ఉండదు కళ్యాణ్. సార్ స్వేచ్ఛ సంగతి పక్కన పెట్టండి, సంఖలో బుజ్జి కళ్యాణ్, బుజ్జి కావేరమ్మ కూడా రావచ్చు. అన్నయ్య చూసారా సార్, మా సిస్టర్ సిగ్గుపడుతుంది. అంటే ఫ్యూచర్ ప్లాన్ కూడా ఫిక్స్ అన్నమాట. ఏంటి సిస్టర్, అంతేనా? బానే ఉంది, కానీ ఇప్పుడు ఏం చేయాలి? అన్నయ్య చెల్లెమ్మ సార్ ఒప్పుకోండి సార్. అవును సార్, ఒప్పుకోండి సార్. ఒప్పుకోండి సార్. ఒప్పుకోండి సార్. సార్ స్టాప్ స్టాప్ సార్, స్టేషన్ మొత్తం సిస్టర్ సరెండర్ అయిపోయింది. మీరు ఊ అనడం తప్ప ఊ అనే ఆప్షనే లేదు సార్. అలాగే కావేరితో ప్రోగ్రామ్ ఫిక్స్. మీ అందరికి థ్యాంక్స్. అన్నయ్య ఇప్పుడు 10 కిలోల హల్వా స్పెషల్ గా వస్తుంది. హల్వానా? నువ్వు చేసావా సిస్టర్? లేదు, ఆర్డర్ చేశాను. అంత లోపల మనం కేక్ కట్ చేద్దాం. ఓకే, మీరు వెళ్ళి కేక్ తీసుకురండి. రండి.
హ్యాపీ బర్త్డే కళ్యాణ్. థ్యాంక్ యూ కార్తిక. దిస్ ఇస్ ఫర్ యూ. థ్యాంక్ యూ కార్తిక. ఏ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? కళ్యాణ్కి బర్త్డే విషెస్ చెప్పడానికి. ఫోన్ చేసి కూడా చెప్పొచ్చు, ఇక్కడికొచ్చి చెప్పాల్సిన అవసరం ఏం లేదు. కావేరి, కళ్యాణ్ నా క్లాస్మేట్. నీకంటే ముందు తను నా ఫ్రెండ్. నా వల్ల కళ్యాణ్ నీకు పరిచయం అయ్యాడు. మేడం ఫోన్ చేస్తున్నారు. విషెస్ చెప్పడానికేమో. మాట్లాడు కళ్యాణ్. పిచ్చిదానా, అమ్మ దృష్టిలో నేను పెళ్లి కూతుర్ని, నువ్వు పెళ్లికి జస్ట్ తోడి పెళ్లి కూతురివి. నమస్తే మేడం. నమస్తే బాబు. పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం. ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు నువ్వు సంతోషంగా జరుపుకోవాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. బీ హ్యాపీ. మీ ఆశీస్సులు ఎప్పుడు నాకుండాలి మేడం. తప్పకుండా. అవును, అమ్మాయి వచ్చిందా? వచ్చింది మేడం. తను నా పర్మిషన్ అడిగే వచ్చింది. నిన్ను సర్ప్రైజ్ చేస్తానని రెడీ అయి వచ్చింది. అవును, చాలా సర్ప్రైజులు ఇచ్చింది మేడం. ఎనీహౌ, పర్మిషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ మేడం. మేడం, మీరు కూడా వచ్చుంటే బాగుండేది. లేదు బాబు, నాకు ఈరోజు చాలా మీటింగ్స్ ఉన్నాయి. అలాగే మేడం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ విషెస్. మేడం, ఈరోజు మీ అమ్మాయి చాలా ప్రోగ్రామ్స్ పెట్టింది. నీ అన్ని ప్రోగ్రామ్స్ని నేను క్యాన్సిల్ చేస్తాను కావేరి. సరే అయితే ఉంటాను. బాయ్. ఓకే మేడం, థ్యాంక్ యూ. కార్తిక 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 ఏమైంది? కార్తిక 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 వాటర్ తీసుకురండి. కార్తిక 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 కావేరి, కార్తిక లేవట్లేదు. హాస్పిటల్కి తీసుకెళ్దాం. అత్తయ్య, ఫస్ట్ టైం కిచెన్లోకి ఎంట్రీ ఇచ్చి మీ తల్లి కొడుకులకి ఇష్టమైన వంటలన్నీ చాలా చాలా కష్టపడి చేశాను. నాకిష్టమైన వంటలేమిటో నీకప్పుడే తెలిసిపోయాయా? పంకజం చెప్పిందా? చెప్పకపోతే మాత్రం నేను తెలుసుకోలేనా? అవునమ్మగారు, ఈరోజు వంటకాలన్నీ కోడలు గారే చేశారు. అమ్మా నమస్తే అమ్మా. నమస్తే సుబ్రహ్మణ్యం గారు. ఏంటిలా వచ్చారు? ఒక అర్జెంట్ మ్యాటర్ చెప్పడానికి ఇంటికి వచ్చాను మేడం. సరే సుబ్రహ్మణ్యం గారు, రండి, భోంచేసిన తర్వాత మాట్లాడుకుందాం. నేను ఇందాకనే ఇంటి దగ్గర భోంచేసి వచ్చాను. సరే, విషయం ఏంటో చెప్పండి. మేడం, మీరు ఎప్పటి నుంచో శంషాబాద్ ల్యాండ్ గురించి అడుగుతున్నారు కదా? అవును, మన బిజినెస్ డెవలప్మెంట్ కోసం చాలా రోజుల నుంచి చూస్తున్నాం. ఆ ల్యాండు, అక్కడున్న ఇల్లు మనకి తక్కువ రేట్లో వచ్చేలా ఉన్నాయి మేడం. వెరీ గుడ్. ఆ హిల్ పైన ఉన్న గెస్ట్ హౌస్ చాలా బాగుంటుందండి. ఒకసారి మనం వెళ్ళి ల్యాండ్ చూసొద్దాం మేడం. మీకు నచ్చితే ఇమ్మీడియట్ గా రిజిస్ట్రేషన్కి వెళ్ళిపోవచ్చు. సడన్ గా తక్కువ రేటుకి ఎందుకు అమ్ముతున్నారు? ఆ ల్యాండ్ ఓనర్స్ యుఎస్ వెళ్ళడానికి ప్రిపేర్ అవుతున్నారు మేడం. మనం ఎప్పటి నుంచో ప్లానింగ్ లో ఉన్నాం కదా. కొంటే ఫ్యూచర్ లో చాలా పెద్ద వాల్యూ అవుతుంది కృష్ణ. ష్యూర్, ఇప్పుడే చూసొద్దామమ్మా. కృష్ణ, నేను కూడా రావచ్చా? వై నాట్? తప్పకుండా అందరం కలిసి చూద్దాం. భోంచేసి బయలుదేరదాం. సరే, రండి. పదండి.
ప్లాన్కి అందరూ హెల్ప్ చేస్తున్నారు. నీ చావు కొండపై నీ ప్లాన్ చేస్తాను. ఈ కార్తీక ఎప్పుడూ ఇంతే. నేను హ్యాపీగా ఉండడం అస్సలు ఇష్టం ఉండదు. కళ్యాణ్, డాక్టర్స్ ఏం చెప్పారు? నథింగ్ సీరియస్. లో బీపీ వల్ల స్పృహ తప్పి పడిపోయింది. 4 hours హాస్పిటల్లో ఉంటే చాలు. నీ బర్త్డే ప్రోగ్రామ్స్ అన్నీ అప్సెట్ అయిపోయాయి కళ్యాణ్. బర్త్డే సెలబ్రేషన్స్ ఈ రోజు కాకపోతే రేపు కూడా చేసుకోవచ్చు. ప్రాణం ఇంపార్టెంట్ కదా కావేరి. అంతేనా? నువ్వు నాతో ఉండడమే బర్త్డే సెలబ్రేషన్స్, నేను నీతో ఉండడమే హ్యాపీ మూమెంట్స్. నాకు నీతో టైం స్పెండ్ చేయాలనుంది. నేనిప్పుడు మీటింగ్కి వెళ్ళాలి కావేరి. ఈ 4 గంటలు నాతోనే ఉండి అప్పుడెళ్ళు. సరే ఉంటానులే, నువ్వు ఎలా అంటే అలా. వద్దులే, నువ్వు మీటింగ్కే వెళ్ళు. నేను కార్తీక్ని డిశ్చార్జ్ చేయించుకుని వెళ్తాను, సరేనా? మా బోండం గుడ్ గర్ల్. ఏ, లేడీస్ ని అలా పిలవడం తప్పు. నాకు కాబోయే పెళ్ళాన్ని అలా పిలవటం కూడా తప్పేనా మేడం? సుబ్రహ్మణ్యం గారు, ల్యాండ్ ఓనర్స్ వచ్చేసారా? వచ్చేసారు మేడం, మీకోసమే వెయిటింగ్. మేము వచ్చేస్తున్నాం. ల్యాండ్ ఓనర్స్ వచ్చేసారంట. నువ్వు కొనాలనుకున్న ఆ కొండ ప్రాంతమే నీకు సమాధి కాబోతుంది కృష్ణ. ఈరోజు నీ చావు ఎవ్వరు తప్పించలేరు. రాణమ్మా, నీ కొడుకుని నీ కళ్ళ ముందే చంపుతాను. దమ్ముంటే ఆపుకో. అదిగో మేడం వాళ్ళు వచ్చేసారు. నమస్కారం మేడం. నమస్కారం. వీళ్ళే ల్యాండ్ ఓనర్స్. నమస్తే మేడం. నమస్కారం అండి. పదండి మేడం, ల్యాండ్ చూదురు కానీ. పదండి. ఈ కొండెక్కించి తోసేస్తే స్పాట్ డెడ్ అవుతాడు. ఇక్కడ ఎలాంటి డబుల్ రిజిస్ట్రేషన్స్, ఇల్లీగల్ పేపర్స్ లేవు కదా? అలాంటిది ఏం లేదు మేడం, మాది ఫెయిర్ డాక్యుమెంట్స్. అవును మేడం, మీరు నమ్మకంగా కొనొచ్చు. సుబ్రహ్మణ్యం గారు, మన లీగల్ అడ్వైజర్ శేషుతో డాక్యుమెంట్స్ ఒకసారి చెక్ చేయించండి. అలాగే మేడం.
వర్ష, ఈ మొత్తం ల్యాండ్ మనం కొనాలనుకుంటున్నాం. ఎలా ఉంది? నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకని అడగవే? ఎందుకు? ఈ కొండ పక్కనే మన స్థలం ఉందని చెప్పావు కదా. అవును. ఈ కొండపై నుంచి చల్లగాలి వస్తూ ఉంటుంది. ఏ పొల్యూషన్ ఉండదు. సో ఫ్యాక్టరీస్ పెట్టుకోవడానికి లైసెన్స్ కూడా ఈజీగా వస్తుంది. సూపర్ వర్ష, చాలా డెప్త్గా ఆలోచించావు. నేను కూడా ఇదే ఆలోచించాను. పైగా ఈ గెస్ట్ హౌస్ కూడా మనకి బాగా ప్లస్. అవును కృష్ణ. కృష్ణ, మనం అదిగో కనిపిస్తుంది ఆ కొండ మీదకి వెళ్ళి సరదాగా సెల్ఫీస్ తీసుకుందామా? అక్కడి నుంచి మన ల్యాండ్ కూడా కనిపిస్తుంది. నీకు సెల్ఫీలు అంటే ఇష్టం కదా, అయితే వెళ్దాం పద. ల్యాండ్ మాకు బాగా నచ్చిందండి. డాక్యుమెంట్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకుని ఫైనల్ చేసుకుందాం. అలాగే మేడం. వర్ష, ఇక్కడే సెల్ఫీ తీసుకుందాం. కృష్ణ, ఎందుకు భయపడుతున్నావు? అక్కడికి వెళ్ళి సెల్ఫీలు తీసుకుందాం. థ్రిల్లింగ్గా ఉంటుంది. వర్ష, ఇక్కడొద్దు. నువ్వు రా కృష్ణ, ఏం కాదు, వెళ్దాం పద. ఏం కాదు, రా రా. కృష్ణ, ఇదే నీ డెత్ ప్లేస్. వర్ష, ఇక్కడొద్దు. ఏంటి కృష్ణ, భయపడుతున్నావా? ఇంత పైనుంచి కిందకి చూస్తే భయం ఉండదా? పైకి నాకు లోయలు, కొండ ప్రాంతాలంటే ఫోబియా కూడా ఉంది వర్ష. నీ భయాన్ని పర్మనెంట్ గా నేను పోగొడతానుగా. వర్ష, నాకు కొంచెం భయంగా ఉంది. ఏం భయం లేదు, నేనున్నాను కదా.
సంబంధించిన ఏ ఆనవాలు కూడా ఉండకూడదు.